గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్, $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి, మీరేమనుకుంటున్నారు గురూజీ? అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన? తన కెరియర్ మీద తనకున్న నమ్మకం, తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం, ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. ఎన్టీ రామారావు బర్త్ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తెలియకుండా మీరు మా వాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎటా చెప్తున్నారు మీరు అని అడిగింది. ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి, ఇది సమస్య అని చెప్పిన. అనగానే షాక్ అయింది ఆమె. పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప, నాకు తప్ప, బాబుకి తప్ప, ముగ్గురికి తప్ప నాలుగో వ్యక్తికి తెలియదు, మీకు ఎట్లా తెలుసు అన్నది. నాకు తెలుసమ్మా అన్న నేను. ఆయనది మఖా నక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ది మఖా నక్షత్రం, జయలలితది కూడా మఖా నక్షత్రం, ప్లస్ ఆయన మంచి యోగంలో పుట్టిండు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది. నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే 2030 వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన. ఓకే, సో మీ సలహా అనమాట. నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట, తిరుమల దేవాలయంలో చెప్పిన మాట, హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది, వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమెను ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది, 29 ఎలక్షన్లకు అయితే వద్దు అంటే 29 ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు, పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు. మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ 24లో? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు, బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది, ఆయన జాతకం అది, అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురూజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే. శ్రీలీల సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మందన. మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి వాళ్ళు లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు? కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే, ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుందా అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాఫీగా అధికారం చేపట్టబోయే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు అదే చెప్పిన నీకు, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ వచ్చేది, పరిష్కరించుకుంటే తిరుగులేదు. ఇక ఇంకా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది.
ఈసారి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, రేవంత్ గారిని సీఎం గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, గొడవలు పోయినాయమ్మా ఆ రోజులు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజులు పోయినాయి. జీర్ణించుకోవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, ఒప్పుకోవట్లేదు, కొర్రీలు పెడతారు చాలా మంది సీఎం కి సీట్ కోసం. ఏం లేదమ్మా, రేవంత్ రెడ్డి జాతకరీత్యా చేసుకోవాల్సినవి చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే తన మీద తెలుగుదేశం ముద్ర పడనీయకపోతే రేవంత్ రెడ్డి బయటపడ్డట్టే. తెలుగుదేశం ముద్ర పడ్డదంటే మాత్రం బిస్కెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మొదటి నుండి అదే బాధ, తెలుగుదేశం ముద్ర పడితే కష్టం, ఆ ముద్ర పడనీయొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ రాజకీయంగా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రెండు రాష్ట్రాల సీఎంలు ఒకటే కమ్యూనిటీ ప్లస్ అన్ని రకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే యంగ్. బట్ మీరు సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశారా? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అవును, ఎలా ఉంటుందంటారు ఈ స్టేట్స్ లో? ఏం లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, అన్నదమ్ముల్లాగా నడుస్తుంది. వెరీ హ్యాపీ, కూల్ గోయింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఏం విభేదాలు రావు, పురపక్షాలు రావు, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీసి పక్కకు పెట్టండి. గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే తనలో మంచి దక్షత ఉంది. సో నో టెన్షన్, అడ్మినిస్ట్రేషన్ పరంగా రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేయచ్చు. ఓకే, నెక్స్ట్ 5 years కేటీఆర్ గారు చేసే యాక్టివిటీస్, ప్రతిపక్షంలో ఉండి ఆయన చేయాల్సిన థింగ్స్ పైన చాలా క్యూరియస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్క్ కదా, ఎలా ఉండబోతుందండి? మన రెండు రాష్ట్రాలైనా సరే, దేశమైనా సరే, మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత 2024 ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనం నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి, ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షం అధికారంలో ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షాలకు అందరికీ సమస్యలు వస్తాయి. ఓకే, సో మళ్ళీ జాతకాలు మారుతున్నాయి కాబట్టి విల్ డిస్కస్. ఇప్పుడు చాలామంది మహిళలు ప్రొఫెషనల్గా ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గత జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మాయిల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతా. నేను వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే పూర్వకాలంలో వంటింటికే పరిమితం అయ్యేది. అంటే వంటింటికే పరిమితం ఎప్పుడు చేయలేదు. అక్కడ వాళ్లకు సౌలభ్యం ఉండేది కాదు. వంటింటికే పరిమితం కారణం ఏంటి అంటే వాళ్లకు బయటికి రావడానికి మార్గాలు లేకుండే. ఇప్పుడు మార్గాలు ఉన్నాయి, చదువుకోవడానికి మార్గం ఉంది, ఉద్యోగానికి మార్గం ఉంది. సో ఫ్రీడమ్ పెరిగింది. సో చాలా 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 రకాల అవకాశాలు దొరుకుతున్నాయి అమ్మాయిలకు. సో నేను అమ్మాయిలు వెనకబడి ఉన్నారు అంటే నేను నమ్మను. అమ్మాయిలు 100లో ఉంటే అబ్బాయిలు 20లో ఉంటారు. అబ్బాయిలకు గ్యాప్ 80% ఉంటుంది. అబ్బాయిలు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఏ అమ్మాయి అయినా మినిమం 35,000-40,000 సంపాదిస్తుంది. అదే అబ్బాయిలు సంపాదించలేరు. సో ఈ జనరేషన్లో, కలియుగంలో, అందుకనే కలియుగాన్ని శాసించేది మనిషి అంట. మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి. సో వీళ్ళకు తిరుగుండదు, అమ్మాయే టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఐ ఫీల్ ప్రౌడ్. నాకు చాలా, నేను అబ్బాయిల కంటే నేను అమ్మాయిలకే వాల్యూ ఇస్తాను. మొదటి నుండి స్త్రీ పక్షపాతి నన్ను తిట్టుకున్నా సరే. ఓకే, అంటే మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా స్టిల్ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని, మానసికంగా లేదంటే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు వార్తల్లో చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంటుంది? ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు? అంటే మగవాళ్ళలో రావాలి. బేసిక్గా ఆడవాళ్ళలో మార్పులు రావాలని నేను కోరుకోను. ఎందుకంటే ఆడవాళ్ళలో రావాల్సిన మార్పు, ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, కష్టపడుతున్నారు, సమాజంలో పని చేస్తున్నారు, ఆఫీసులో వెళ్తున్నారు, పైలట్లు విమానాలు నడిపిస్తున్నారు, బోటు నడిపిస్తున్నారు, రాకెట్ నడిపిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో మగవాళ్ళు విఫలమవుతున్నారు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళ స్ట్రెస్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆడవాళ్లకు వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి పనే కాకుండా సమాజంలో వచ్చి పనిచేసే ఆర్థిక స్వేచ్ఛ కోసమో లేకుంటే కుటుంబ అభివృద్ధి కోసమో బయటకు వచ్చి కష్టపడుతున్నారు. కష్టపడ్డప్పుడు ఆ కష్టంలో భాగంగా లేడీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కష్టాన్ని, కానీ మగవాడు తీసుకోవట్లేదు. అంటే 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ మగవాడు 50కి వచ్చి ఆగిపోయాడు, కానీ 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ ఆడవాళ్ళు 100కి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారంటే ఇక్కడ ఇంట్లో వంటిల్లు వాళ్ళే చూసుకోవాలి, పిల్లల చదువులు వాళ్ళే చూసుకోవాలి, కుటుంబ పోషణ వాళ్ళే, కుటుంబాన్ని సంరక్షించుకోవడం వాళ్ళే చూసుకోవాలి. ఇది కాకుండా సమాజంలోకి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేయాలి. సో ఎక్స్ట్రా బర్డన్. మగవాడు అట్లా కాదు, మగవాడు పోతుండు, ఉద్యోగం చేస్తుండే, ఇంటికి వస్తుండు.
కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ మగవాడు చేసేటువంటి సమాంతరమైన పని అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళి చేస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మగవాడు ల్యాప్టాప్ పట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, కానీ ఆడదానిలాగా వాడు పనిచేయడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, స్త్రీ ఏం చేస్తుంది, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు స్నానం పోస్తుంది, వాళ్ళ బట్టలు పిండుతుంది, వాళ్ళకు ఫుడ్ పెడుతుంది, మళ్ళీ మగవానికి ఫుడ్ పెడుతుంది. సో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది 100% ఏర్పడుతుంది ఇక్కడ ఎవరికి, ఆడవాళ్లకు. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి దరిద్రమైన స్థితిలో మగవాడు ఉన్నాడు. మగవాడు ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అంటే, అరే నేను ఆల్రెడీ ఇంత కష్టపడ్డా, నా పెళ్ళాం కూడా కష్టపడ్డది, నా పెళ్ళాం కష్టపడ్డది కానీ ఆ గుర్తించలేకపోతున్నా అనే ఆలోచన వాడికి వస్తే, వాడు కనుక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే స్త్రీ ఎక్కడో ఉంటుంది. అక్కడ ఫెయిల్ అవుతుంది సమాజం, బ్యాలెన్సింగ్ అనేది అక్కడ మాత్రమే మిస్ అవుతుంది. కరెక్ట్గా ఈ అమ్మాయి కనుక మగవాడు సపోర్ట్ చేయగలిగితే, భర్త సపోర్ట్ చేయగలిగితే, తల్లిదండ్రులు సపోర్ట్ చేయగలిగితే, అన్నదమ్ములు సపోర్ట్ చేయగలిగితే ఇంకా స్త్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఆ కష్టాన్ని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ దానిగా నువ్వు కష్టపడి వస్తే ఏం మాట, ఇంటికి రాగా నువ్వు ఆడదానివేగా వండుకోపో అంటాడు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మరి నేను ఆడదాన్నే కదరా, నువ్వు నన్ను పోషించు అని ఆడది అనగలిగితే కరెక్ట్గా, అట్లా అంటలేదు కదా, ఈమె కూడా పోయి కష్టపడుతుంది, ఉద్యోగం చేస్తుంది. సో వంట దగ్గరికి వచ్చే వరకు మొగోడు ఏమంటాడు, నువ్వు ఆడదాని అంటాడు. మరి అదే సంపాదించే దగ్గర ఎందుకు అనడు, నేను మొగని నేను సంపాదించి పెడతాను ఇంట్లో ఉండు అని ఎందుకు అనడు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మగవాళ్ళే మారాలి అనేది నా ఉద్దేశం. మగవాళ్ళు ఇంకా మారి కొద్దిగా ఆడవాళ్లకు అంటే అయినంత వరకు చేతనైన సహాయం చేయడము, అట్లీస్ట్ నీతో కాలేదు, నీకు ఏమంటారు మేలిజం, కనీసం పని మనిషిని అన్న పెట్టి ఆమె అమ్మ సహాయంగా పని మనిషిని పెడితే అట్లీస్ట్ తనకు స్ట్రెస్ని తగ్గించగలిగితే, లేదు తనకున్న యాంగ్జైటీని అర్థం చేసుకోగలగడం. ఎందుకంటే ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణం. ఈ కలియుగంలో ఖచ్చితంగా అందరికీ మన కాలసర్ప దోషం ఉంటుంది అమ్మాయిలకి. అందుకని వాళ్ళకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో యాంగ్జైటీ వల్ల చాలా రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, లేడీస్కు మానసికమైన ఇబ్బందులు వస్తాయి, స్ట్రెస్ బర్స్, నోటికి వచ్చింది మాట్లాడతారు, కంట్రోల్ తప్పుతారు. ఆ 10 నిమిషాలు మగవాడు అర్థం చేసుకొని నోరు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. వీడు అట్లా కాదు, వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఓకే.